స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదూ. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టినా రిజల్ట్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. చాలా నిరాశగా అనిపిస్తుంది. అయితే ఈ రోజు మనం ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం గురించి తెలుసుకోబోతున్నాం, ఇద్దరు స్టూడెంట్స్ కథ ద్వారా. ఈ కథలో మనకు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు రాహుల్, పాపం క్లాస్లో ఫస్ట్ రావాలని పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతూనే ఉంటాడు. ఇంకొకరు సిద్ధ్, చాలా కూల్గా ఉంటాడు, తక్కువ టైమే చదువుతాడు, ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటాడు. కానీ ప్రతిసారి ఫస్ట్ వచ్చేది మాత్రం సిద్ధే. ఇది రాహుల్కి అస్సలు అర్థమయ్యేది కాదు. ఇక లాభం లేదనుకుని విసిగిపోయిన రాహుల్ ఒకరోజు సిద్ధ్ దగ్గరికి వెళ్లి సూటిగా అడిగేశాడు, అసలు నువ్వేం చేస్తున్నావు? తక్కువ చదివి హాయిగా ఆడుకుంటూ కూడా ప్రతిసారి ఫస్ట్ ఎలా వస్తున్నావు? అసలు దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి మనందరం సిద్ధంగా ఉందాం. అప్పుడు సిద్ధ్ నవ్వి తన దగ్గర రెండు సీక్రెట్స్ ఉన్నాయని చెప్పాడు. తన సక్సెస్ మొత్తానికి కారణం ఆ 2 పద్ధతులేనట. మరి ఆలస్యం ఎందుకు? మొదటి రహస్యంతో స్టార్ట్ చేద్దాం. అదే ఒక సింపుల్ 3 దశల లెర్నింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. చదవడం మొదలుపెట్టక ముందు ఏం చేయాలి, చదువుతున్నప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి అని ఇది మనకు క్లియర్గా చెప్తోంది. ఈ పద్ధతి ఫాలో అయితే నేర్చుకున్నవి చాలా కాలం గుర్తుంటాయి. మొదటి దశ చదవడానికి ముందు చేసేది. దీన్నే ప్రీ రీడింగ్ అంటారు. ఇదెలా ఉంటుందంటే, మనం ఒక సినిమాకెళ్లే ముందు ట్రైలర్ చూస్తాం కదా. ట్రైలర్ చూస్తే సినిమా మీద ఒక ఐడియా వస్తుంది, స్టోరీ ఏంటి, యాక్టర్స్ ఎవరు అని. సేమ్ అలాగే ప్రీ రీడింగ్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఆ టాపిక్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ప్రీ రీడింగ్ అంటే గంటల తరబడి చదవడం కాదు, జస్ట్ అలా పుస్తకం ముందు వెనుక అట్టలు చూడాలి. ఇండెక్స్ అంటే విషయ సూచికలో ఏముందో ఓసారి అలా పేజీలు తిప్పేయాలి. హెడింగ్స్, సబ్ హెడింగ్స్, బొమ్మల కింద ఉన్న క్యాప్షన్స్ ఇలా పైపైన చూస్తే చాలు, మన బ్రెయిన్లో ఆ చాప్టర్కి ఒక మ్యాప్ తయారవుతుంది. ఇక రెండో స్టేజ్, చదివేటప్పుడు చెయ్యాల్సిన ప్రిన్సిపల్డ్ హైలైటింగ్. ఇక్కడే చాలా మంది తప్పులో కాలేస్తారు. చేతికి హైలైటర్ దొరికితే చాలు పుస్తకాన్ని మొత్తం పసుపు రంగులో ముంచేస్తారు. కానీ దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మన లక్ష్యం పేజీకి రంగు వేయడం కాదు, మెయిన్ ఐడియాలను పట్టుకోవడం. ఇక్కడ చూడండి, ఎడమవైపున్నది చాలా మంది చేసే తప్పు. దాదాపు మొత్తం పేరాగ్రాఫ్ని హైలైట్ చేశారు. ఇందులో ఏది ముఖ్యం, ఏది కాదు అని ఎలా తెలుస్తుంది? అదే కుడివైపు చూడండి, ఎంత నీటుగా ఉందో. కేవలం కొన్ని కీలకమైన పదాలు మాత్రమే హైలైట్ అయ్యాయి. ఇలా చేస్తేనే రివిజన్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఒక చిన్న కథ తీసుకుందాం. అలెగ్జాండర్ అనే రాజు గాయపడిన ఒక సింహానికి తన కోటలో సహాయం చేశాడు. ఈ మొత్తం కథ గుర్తుండాలంటే మనం హైలైట్ చేయాల్సింది 3 ముక్కలు: అలెగ్జాండర్ రాజు, గాయపడిన సింహం, కోట. అంతే, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా మిగతా కథను అల్లేస్తుంది. ఇప్పుడు మూడోది చాలా ఇంపార్టెంట్ స్టెప్, నోట్స్ రాసుకోవడం. ఇక్కడ కూడా ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే, మొత్తం చాప్టర్ అయిపోయాక నోట్స్ రాద్దాంలే అనుకోవడం. అది చాలా తప్పు. ఒక చిన్న కాన్సెప్ట్ చదవగానే వెంటనే దాని నోట్స్ రాసేయాలి. అప్పుడే ఫ్రెష్గా గుర్తుంటుంది. మంచి నోట్స్ అంటే చదివింది చదివినట్టు కాపీ కొట్టడం కాదు. ఆ కాన్సెప్ట్ని మన సొంత మాటల్లోకి మార్చుకోవాలి. మనం హైలైట్ చేసుకున్న పాయింట్స్ హెల్ప్ తీసుకుని సింపుల్గా రాసుకోవాలి. రాశాక ఒకసారి పుస్తకంతో సరిచూసుకోవాలి. చివర్లో రివిజన్ కోసం ఒకే ఒక్క పేరాలో సమ్మరీ రాసుకుంటే ఇంకా సూపర్. సరే, మొదటి సీక్రెట్ అర్థమైంది కదా. ఇప్పుడు రెండో సీక్రెట్, ఇది ఇంకా పవర్ఫుల్. చదవడం ఒక ఎత్తైతే చదివింది గుర్తుపెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా లాంటిది. టాప్ స్టూడెంట్స్ అందరూ దీన్నే ఫాలో అవుతారు. ఈ ఫార్ములా పేరే స్టిక్. STIC అంటే స్పేసింగ్, టెస్టింగ్, ఇంటర్లీవింగ్ మరియు కేటగరైజింగ్. ఈ 4 కలిస్తేనే మనం చదివిన ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో లాక్ అయిపోతుంది. ఒక్కొక్కటి ఏంటో వివరంగా చూద్దాం. ఇందులో మొదటిది S ఫర్ స్పేసింగ్ అంటే విరామం ఇవ్వడం. పరీక్ష ముందు రాత్రి మొత్తం మేల్కొని బట్టిపడతాం కదా, అది అస్సలు పనిచేయదు. ఎందుకంటే మన బ్రెయిన్కి కూడా రెస్ట్ కావాలి. కొంచెం చదివి బ్రేక్ తీసుకుని మళ్లీ చదివితేనే బాగా ఎక్కుతుంది. దీని మీద ఒక స్టడీ కూడా చేశారు తెలుసా. కొంతమందికి స్పానిష్ పదాలు నేర్పించారు. ఒక గ్రూప్ ఏమో ఒకేసారి 8 గంటలు చదివింది. ఇంకో గ్రూప్ అదే 8 గంటల్ని కొన్ని రోజుల పాటు విడగొట్టి చదివింది. కొన్ని రోజుల తర్వాత టెస్ట్ పెడితే విరామం తీసుకుని చదివిన వాళ్లు ఏకంగా 250% ఎక్కువ గుర్తుపెట్టుకున్నారట. చూసారా తేడా? రెండోది T ఫర్ టెస్టింగ్. చదవడం వేరు, గుర్తు తెచ్చుకోవడం వేరు. మనం ఎగ్జామ్లో చేయాల్సింది చదవడం కాదు, గుర్తు తెచ్చుకుని రాయడం. సో మనం ప్రాక్టీస్ చేయాల్సింది కూడా అదే.
చదివిన తర్వాత మనకు మనమే టెస్టులు పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇంకో స్టడీలో ఒకే టాపిక్ని 3 సార్లు రివైజ్ చేసిన వాళ్లకి C+ గ్రేడ్ వచ్చింది. కానీ అదే టాపిక్ని ఒకసారి చదివి 3 సార్లు టెస్ట్ రాసిన వాళ్లకి A- గ్రేడ్ వచ్చింది. అంటే రివిజన్ కన్నా టెస్టింగ్ ఎంత పవర్ఫుల్లో అర్థం చేసుకోండి. మూడోది I ఫర్ ఇంటర్లీవింగ్, అంటే కలపడం అన్నమాట. గంటల తరబడి ఒకే సబ్జెక్ట్ చదివితే బోర్ కొడుతుంది, బ్రెయిన్ కూడా ముద్దుబారిపోతుంది. అలా కాకుండా కొంచెం మ్యాథ్స్, కొంచెం సైన్స్, కొంచెం సోషల్, ఇలా మార్చి మార్చి చదవాలి. ఇది ఎలా ఉంటుందంటే, క్రికెట్ ప్రాక్టీస్లో ఒక బ్యాట్స్మెన్కి వరుసగా 15 ఫాస్ట్ బాల్స్ వేశారనుకోండి, అలవాటు పడిపోతాడు. అదే ఒక ఫాస్ట్ బాల్, ఒక స్పిన్ బాల్, ఒక యార్కర్ ఇలా మార్చి మార్చి వేస్తేనే తన అసలైన టాలెంట్ బయటపడుతుంది. మన చదువు కూడా అంతే. ఇక చివరిది C ఫర్ కేటగరైజింగ్, అంటే వర్గీకరించడం. మన బ్రెయిన్కే ఒక పద్ధతి ప్రకారం ఉన్నవి బాగా గుర్తుంటాయి. అన్నిటినీ కలిపి గజిబిజిగా కాకుండా గ్రూపులుగా విడదీసి చదివితే చాలా ఈజీగా గుర్తుంటుంది. ఉదాహరణకి పెన్, మైక్, బ్యాటరీ, రూలర్ ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోమంటే కొంచెం కష్టం. అదే వీటిని డెస్క్ మీద ఉండేవి పెన్, రూలర్, వీడియోకి వాడేవి మైక్, బ్యాటరీ ఇలా 2 గ్రూపులుగా విడదీస్తే చాలా సింపుల్ కదా. అదన్మాట సంగతి. ఈ 2 రహస్యాలు తెలిస్తే చాలు, ఇకపై కష్టపడి చదవడం కాదు, తెలివిగా చదవచ్చు. ఇదే మన కొత్త స్టడీ ప్లేబుక్. ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. మొదటిది 3 స్టేజ్ ప్రాసెస్: ప్రీ రీడ్, హైలైట్, నోట్స్. రెండోది స్టిక్ ఫార్ములా: స్పేసింగ్, టెస్టింగ్, ఇంటర్లీవింగ్, కేటగరైజింగ్. ఈ రెండిటిని మన చదువులో అలవాటు చేసుకుంటే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. స్మార్ట్ స్టడీకి సంబంధించిన ఈ 2 అద్భుతమైన రహస్యాలు ఇప్పుడు మనకు తెలుసు. అసలైన ప్రశ్నేమిటంటే, వీటిలో ఏ టెక్నిక్ను ముందుగా మన స్టడీ రొటీన్లో చేర్చుకుంటే బాగుంటుంది అని ఆలోచించండి. మన స్మార్ట్ స్టడీ జర్నీ ఇక్కడ్నుంచే మొదలవుతుంది.